వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. 2 రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ సస్పెన్స్కి ఏపీ ప్రభుత్వం తెరదించింది, కొత్త మంత్రులకి శాఖలు కేటాయించింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో కొన్ని మేబీ కొంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా కొన్ని మాత్రం ఊహించని శాఖలు ఊహించిన వ్యక్తులకి ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా ఒక యంగ్స్టర్స్కి పెద్దపీట వేస్తూ, అంటే యువత ముందుండాలి అనే కాన్సెప్ట్లో కొత్త ఎవరైతే 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారో వారికి ది బెటర్ మంచి శాఖలు కూడా కేటాయించడం జరిగింది. దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి క్యాబినెట్, ముందుగా కలిసికట్టుగా వాళ్ళు అందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏపీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక థీమ్ని ముందుకు తీసుకెళ్లేలాగా శాఖల కేటాయింపు కూడా జరిగినట్లుగా ఒక అంచనా అయితే జరుగుతుంది. జనసేనకి ముఖ్యంగా ముగ్గురికి పర్టికులర్గా జనసేన అధినేత ఎవరైతే కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో కానీ విజయంలో కీలక పాత్ర వహించిన జనసేన అని పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పదవితో పాటుగా గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, ఇటువంటి కొన్ని ఒక 5 శాఖల దాకా అప్పగించారు. ఇటు కందులు దుర్గేష్కి సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఆయన కూడా నిడదవోలు నుంచి గెలుపొందారు. ఆయన కూడా జనసేన నుంచి మంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. సో సినిమాటోగ్రఫీ అనగా మనకి జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన మెయిన్ ప్రొఫెషన్ సినిమానే కాబట్టి ఆ శాఖ, సో ఏపీలో సినిమా అభివృద్ధికి సంబంధించి కానీ సినిమాకి ఒక ఊతం ఇచ్చేందుకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇక జనసేన నెంబర్ 2 ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ అని అప్పగించారు, ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ శాఖని గత గవర్నమెంట్లో ఈయన కొడాలి నాని చూడటం జరిగింది. మాజీ మంత్రి కొడాలి నాని ఆ శాఖను నిర్వహించారు. రైట్, ఓకే, శాఖలు అయితే కేటాయింపు జరిగిపోయింది. కీలక శాఖలు కొంతమందికి ఉన్నాయి. జనసేనకు కూడా దాని తగ్గట్టుగా ఊహించినట్టుగానే కొంత ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, అన్నిటికి మించి హోంశాఖ చాలా కీలకమైనటువంటి హోంశాఖ, క్యాబినెట్లో నెంబర్ 2, నెంబర్ 3 అంటూ ఉంటారు ఆ శాఖని. అటువంటి శాఖ మాత్రం వంగల్పూడి అనిత ఎవరైతే పాయకరాపేట నుంచి గెలిచారో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా అనిత గారు ఉంటారు. సో ఆమెకి హోంశాఖ ఇచ్చారు. ఇదొక కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడికి ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయంతో పాటుగా కొన్ని దానికి సంబంధిత మత్స్యశాఖ కావచ్చు, లేదంటే పశుసంవర్ధక శాఖ కానీ, ఇవన్నీ కూడా దాని రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖలు అప్పచెప్పడం లేదు. రైట్, శాఖల కేటాయింపు అనంతరం ఎలా ఉండబోతుంది, పాలన ఏ విధంగా ఉండబోతుంది? ఇంకొక కీలక ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరికైతే సీనియర్లకి క్యాబినెట్లో చోటు దక్కలేదో, చాలామంది సీనియర్లు నిజానికి కాంపిటేటివ్గా టీడీపీలో ఈసారి, గతంలో ఎలా ఉన్నా సరే ఈసారి ఉన్నంత మంది సీనియర్లు కానీ ఈసారి మీద ఉన్నటువంటి పోటీ కానీ గతంలో ఎప్పుడూ లేదు. అటువంటి పోటీ నుంచి కూడా చాలామంది తప్పుకోవాల్సిన పరిస్థితి అధినేత నిర్ణయంతో. సో ఆ సీనియర్లు అందరికీ కూడా ఒక సముచితాన్ని కల్పిస్తానని కొద్దిసేపు క్రితం టీడీపీ అధినేత ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన ప్రకటన, స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. జనసేన నుంచి సుజాత గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు ఉన్నారు, టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు ఉన్నారు. రైట్, జనార్దన్ రావు గారు, ముందుగా ఈ బ్రీఫింగ్ ఒకసారి శాఖల కేటాయింపు తర్వాత మీకేమనిపించింది? అంతా సమతుల్యంగానే ఉంది అనిపించిందా ఏంటి? ఎలా మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి శాఖల కేటాయింపు తర్వాత? ప్యానల్లో ఉన్న అందరికీ మీకు మా నమస్కారాలండి. ఒక్కసారి కనుక చూస్తే చాలా ఇవాళ క్యాబినెట్ కూర్పు, వాళ్ళ వయసు రీత్యా ఇవన్నీ కనుక చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే యువతకు, కొత్త వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పటికీ ఇదివరకు గతంలో కనుక చూస్తే కొనసాగిన మంత్రుల్ని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా మరికొద్ది మంది పాలనలో భాగస్వామ్యం పంచుకునేలా చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కీలకమైన శాఖలు, కొన్ని కీలకమైన సామాజిక వర్గాలకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంగలపూడి అనిత మహిళ మరియు దళిత కమ్యూనిటీకి చెందిన మహిళ, అంటే హోంశాఖ ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అత్యంత బాధితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే దళితులే మొదటి బాధితులు. ఇలా గనక చూస్తే జనార్దన్ గారు, గత ప్రభుత్వం కూడా రెండు సార్లు షఫ్లింగ్ జరిగింది, 2 సార్లు కూడా ఎస్సీకే మహిళకి ఇచ్చారు హోంమంత్రి శాఖ వరకు. అది ఈ విషయంలో మీకంటే వాళ్ళు ముందుగానే ఉన్నట్టుగా వాళ్ళకి ఇచ్చినా కూడా మొదటి బాధితులు ఎవరు ఆ ప్రభుత్వంలో కనుక చూస్తే డాక్టర్ సుధాకర్ ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక అత్యున్నతంగా సామాజికంగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి
ఈ మొదటి బాధితుడు, ఆ కమ్యూనిటీ మొదటి బాధిత కమ్యూనిటీ. అలా కాకుండా వాళ్ళ ఎమ్మెల్సీ చంపేసి, డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంఘటనలు ఇలాంటి కనుక చూస్తే ఇలా వంగలపూడి అనితకు హోం శాఖ ఇవ్వడం అనే దాన్ని మనం గమనించదగ్గ విషయంగా చూడాలి. అంతేకాకుండా చాలా విషయాల్లో పయ్యావుల కేశవ్ కానివ్వండి, అంటే యంగర్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అంటే చాలా సంతోషకరమైనది, స్ఫూర్తిదాయకంగా మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో అలాగని ఏదో సీనియర్లు వాళ్ళు ఎందుకు వాళ్ళని ఏదో కించపరిచినట్టో లేకపోతే వాళ్ళని పక్క పెట్టినట్టేం కాదు. యువకులకు అవకాశం ఇవ్వడం ద్వారా మరికొద్ది కాలం ఒక స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు ఏదైతే అనుభవజ్ఞులు ఉన్న కాలంలో యువకులకు అవకాశం ఇవ్వడం ద్వారా యువకులు నేర్చుకుని మరికొద్ది కాలం మంచి పరిపాలనకు అండగా నిలిచే అవకాశం యువకులకు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా మేము సమతుల్యమైన క్యాబినెట్ గా, చాలా సమర్థనీయమైన క్యాబినెట్ గా మేము చూస్తాం. అంతేకాకుండా వీళ్ళందరికీ ముందు వరుసలో అత్యంత అనుభవజ్ఞుడైన తెలుగు జాతి పెద్దన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండడం అనేది వీళ్ళందరికీ ఒక గురువుగా నిలబడతారు. కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో అండగా నిలిచి భాగస్వామ్యానికి యువతకు ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరికొద్ది మంది యువత కూడా వీళ్ళకి పోటీ పడేలా ముందుకు రావడానికి, ఆ స్థానానికి చేరుకోవడానికి ఒక స్ఫూర్తి తీసుకునేలా ఉంటుందని మేము భావిస్తున్నాం. సామాజిక వర్గాల పరంగా కూడా చూస్తే చాలా సమతుల్యతను మెయింటైన్ చేశారు గత ప్రభుత్వంతో పోలిస్తే. అలాగనే అందులో మరీ తీసిపడేయకుండా కూడా గతంలో మంత్రి పదవులు పొందిన కొందరికి కూడా సీనియర్లకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాకపోతే ఎక్కువ కాలం మంత్రి పదవులు అనుభవించిన వారికి కొద్దిగా విరామం ప్రకటించారు. ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో మరో సమస్య ఏంటి అని అంటే, అతి ఎక్కువ స్థానాలు గెలవడం అనేది కూటమి, ఇక్కడ ఒక మా పార్టీ అనే కాదండి, కూటమి అనేది ఎక్కువ స్థానాలు గెలవడంతో సీనియర్లు ఎక్కువ ఉన్నారు, యువకులు ఎక్కువ ఉన్నారు. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ పయ్యావుల కేశవ్ కనుక చూస్తే దాదాపు ఇప్పటికి 3 సార్లు గెలిచినట్టున్నారు. అంటే ఇన్ని సార్లు ఇప్పుడు 4వ సారి గెలిచారు ఈసారి. 3 సార్లు గెలిచారు, 4వ సారి గెలిచారు ఈసారి. అంటే వాళ్ళను అటు ఇప్పటి వరకు మంత్రి పదవి స్వీకరించలేదు, ఈసారి మొదటిసారి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ బ్యాలెన్స్ చేసి కీలకమైన ఆర్థిక ఒకటండి. ఇవాళ మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? కీలకమైన ప్రతి ప్రభుత్వంలో ప్రతి విభాగం, ప్రతి శాఖ కీలకమైనదండి. ఏ శాఖను పక్కకు పెట్టలేము. కానీ వాళ్ళ సమర్థనీయతను ఎలా నిరూపించుకోకపోతే మళ్ళీ షఫ్లింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పయ్యావుల కేశవ్ యొక్క సమర్థనీయతని ఎవరం కాదనిలేవు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఈ వర్క్డ్ యాజ్ ఎ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది దేనికి రిలేటెడ్? ప్యూర్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. కాబట్టి దాని పునాదుల మీదుగా ఆయనకు ఆ శాఖను కేటాయించడం జరిగింది. ఇంకొకటి ఏంటి, ఎవరైనా సమర్థనీయులకు అవకాశం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం పార్టీ అనేది ప్రతిపక్షంలో ఉన్న పోరాడినప్పుడు వాళ్ళ యొక్క సమర్థనీయత బయటపడుతుంది. ఆ సమర్థనీయత అనేది వాళ్ళ యొక్క అవకాశాలను ఈనాడు ప్రస్ఫుటం చేస్తుంది, స్పష్టం చేస్తున్నది. ఇలా వంగలపూడి అనిత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా పోరాడిందో చూసాం. ఆ పోరాటం అనేది సమర్థనీయతకు ప్రామాణికం మంత్రి పదవి ఇవ్వడానికి. ఇవన్నీ కనుక అలాగని రాని వాళ్ళను తీసిపడేయలేం. ఎందుకంటే మంత్రి పదవులు అనేది లిమిటెడ్ గా ఉంటాయి. 26 ముఖ్యమంత్రితో కలుపుకుంటే అక్కడ అవకాశం ఉన్నది 26 మందికే. కానీ అవకాశం అనేది అంటే ఆశావాహుల సంఖ్య అనేది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. క్యాబినెట్లో ఫస్ట్ టైం గెలిచి ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సత్యకుమార్ కావచ్చు, కందు దుర్గేష్ కావచ్చు, టీజీ భరత్ కావచ్చు, ఎస్ సవిత కావచ్చు, వసంత్ సుభాష్ కావచ్చు, కొండపల్లి శ్రీనివాసు, మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒక పెద్ద ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నది. ఇంతమంది ఒక్కసారి నాకు తెలిసినంత వరకు ఇంతమంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు క్యాబినెట్ లో కొలువుదీరటం అనేది ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, ఒకటండి, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఆ మంత్రులైన వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి. ఆ కొత్త వాళ్ళే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, మీరు తెలుగునాట పాత 23 ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులుగా వెలుగొందుతున్న వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు మొదటిసారి గెలిచినప్పుడు మొదటిసారి మంత్రులుగా చేసిన వాళ్ళేనండి.
అంటే ఇక్కడ యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతున్నది. యువతకు అవకాశం ఇవ్వాలి, యువతకు సామాజిక సేవ పట్ల ఒక స్ఫూర్తి, ఒక ఆశని కలిగించాలి, అవకాశాల పట్ల ఒక ఆశని కలిగించాలి అనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ రైట్ ఫణేంద్ర, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు ఉన్నారు. ఫణేంద్ర గారు, శాఖ క్యాబినెట్ కూర్పు కానీ శాఖల కేటాయింపు కానీ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఫణేంద్ర గారు, ఓవరాల్గా ఏమంటారు మీరు? ముందుగా మన బిఆర్కే న్యూస్ ఛానల్స్ అందరికీ కూడా నమస్కారం అన్న, ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ. జనార్దన్ అన్న చాలా చక్కగా చెప్పారు ఇందాక నుంచి కూడాను. 100% ఇప్పుడున్నటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణ అనేది ఉందో, మంత్రివర్గం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కూలంకుశంగా, ఎంతో చాకచక్యంగా ఆయన గవర్నమెంట్ వస్తుంది అనే ఒక ఆలోచనతోటి ముందుగానే, ఇది 2-3 రోజుల క్రితం నిర్ణయించినటువంటి పాలన కాదు, ఇది సీట్లు కేటాయింపు వచ్చినప్పుడే ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో, ఎవరైతే గెలిస్తే వాళ్ళ తాలూకాటువంటి ఏదైతే అనుభవాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటుందో, ఈ రాష్ట్ర పరిపాలనకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంటుంది, వీటన్నిటిని కూడా కూలంకుశంగా పరిశీలించి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యొక్క ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ కూడా కూర్చుని ఒక టికెట్ ఏవైతే సీట్లు కేటాయింపు అనేదో దాని మీద ఒక అవగాహనతోటి వచ్చినటువంటి యొక్క లెజెండ్ సంబంధించినటువంటి ఒక విజనరీ సంబంధించినటువంటి ఈ యొక్క అనేది జరగడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 100% ప్రజలు ఏకపక్షంగా చాలా చక్కగా ప్రజలు తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది అందరికీ కూడా శుభసూచకం అనేది. ఇప్పుడు ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ ఉందో, ఇందాక జనార్దన చెప్పినట్టు 100% చంద్రబాబు నాయుడు గారు కేవలము ఒక ఆవశ్యకత లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. రాష్ట్ర పరిపాలన రానున్న రోజుల్లో సుభిక్షంగా ఉండాలా, పరిపాలన సమర్థవంతంగా నిర్వర్తించాలా, పరిపాలనలో ఒక కొత్త చర్యలు తీసుకోవాలా, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి 100% కొత్త వాళ్ళని తీసుకుని, వాళ్ళని ఒక తెలిసి తెలియనటువంటి ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పెద్ద వ్యక్తిగా వాటిని మళ్ళీ సమర్థవంతంగా పాలన చేసే విధంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే విధంగా, సమర్థవంతంగా పరిపాలన ముందుకు వెళ్లే విధంగా వాళ్ళందరినీ కూడా జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ అన్నకి, ఆయన మా భారతీయ జనతా పార్టీలో ఆయన సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆల్రెడీ నేషనల్ సెక్రటరీగా చేశారు, గత ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి ఈ రోజున వైద్యానికి సంబంధించినటువంటి మంత్రిత్వ సాగడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మిగిలిన మంత్రులు కూడా, కద్దు దుర్గేష్ గారు కానీ, అదే నాదెళ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా, అంటే ప్రజల యొక్క ఏవైతే ఆవశ్యకత, ప్రజల యొక్క ఏవైతే గత ప్రభుత్వంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి చూశారు. కాబట్టి ఆ యొక్క మంత్రిత్వ శాఖకి వాళ్ళు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఒక ఆలోచనతోటి, ఒక అవగాహనతోటి మంత్రిత్వ శాఖ జనరల్ గా ఈ క్యాబినెట్ కూర్పు గురించి శాఖల కేటాయింపు తర్వాత ప్రధానంగా ఒక ఎలిగేషన్ ఏం వినిపిస్తుందంటే, జనరల్గా సగం ఉన్నా సరే పాలన గాడిలో ఉండటం కానీ, లేదంటే కాస్త త్వరగా ముందుగా ఫార్వర్డ్కి వెళ్ళిపోవడం కానీ, కొంచెం పరిపాలన గాడిలో పెట్టడం కానీ బాగుంటుంది అనే ఒక ఒపీనియన్. కానీ ఇక్కడ 8 మంది సీనియర్లు, మిగతా 17 మంది కొత్తవారే కదా, కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందేమో క్యాబినెట్ రన్నింగ్లో ఇన్ ఫ్యూచర్ అన్నట్లుగా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. అలా అంటే నేను మీకు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక క్రికెట్ ప్లేయర్ని, ఒక క్రికెట్ కోచ్గా ఇప్పుడు నా యొక్క వృత్తి ఉంది కాబట్టి ఏ విధంగా ఆలోచిస్తామంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కాదు, గతం, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ యొక్క డెవలప్మెంట్, నెక్స్ట్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండాలి, విజనరీ ఎలా ఉండాలి, రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం వరకు ఒక అప్పుల పాలైపోయి దిగజారినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకురావాలి, సమర్థవంతంగా దీన్ని పైకి తీసుకురావాలా, సమర్థవంతంగా ఈ యొక్క కార్యకలాపాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిపోయింది, అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది, అన్ని విధి విధానాల్లో కూడా ప్రజలు అందరూ కూడా చాలా బాధతోటి, చాలా ఒక రకమైన నిరాశ నిస్పృహతోటి, ముఖ్యంగా యువత అయితే కనుక రకరకాల అలవాట్లతోటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యువత కానీ, మిగిలిన వాళ్ళందరూ కానీ చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితుల్లో 100% విజనరీ అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే విజనరీ, ఆయన యొక్క ముందు జరగబోయేటువంటి సిచ్యువేషన్, ముందు కావాల్సినటువంటి ఏదైతే రాష్ట్రానికి కావాలో, ముందు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆవశ్యకత ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలో 100% మిగిలిన ఉన్నటువంటి సీనియర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ 8 మంది కూడా సమర్థవంతంగా
కింద స్థాయిలో కొత్తగా వచ్చినటువంటి మంత్రులకి సమర్థవంతంగా పరిపాలన ఇచ్చే విధంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ ని, అదే విధంగా ప్రజల యొక్క ఆలోచనల్ని కూడా వాళ్ళు సమర్థవంతంగా తెలుసు కాబట్టి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దీన్ని 100% ప్రజల పాలన, ప్రజలకు నచ్చే పాలన, ప్రజల వద్దకు పాలన, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే పాలన, అన్ని వ్యవస్థల్లో ముందుకు వెళ్లే ఆంధ్ర రాష్ట్ర ఫణీంద్ర గారు, 100% చేయగల కేపబిలిటీ. కూటమిలో భాగమైన ఫణీంద్ర గారు, కూటమిలో మీరు భాగంగా ఉన్నారు. ఒక్క మాట కూటమిలో మీరు భాగంగా ఉన్నారు. మీ పార్టీ వైపు నుంచి సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి పదవి తీసుకున్నారు. పర్టికులర్గా ఆయనకి కేటాయించిన శాఖ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ చాలా కీలకమైన శాఖ. జనరల్గా రాష్ట్రంలో ఏదైనా సరే విద్యా, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. వైద్య ఆరోగ్య శాఖ ఆయనకి ఇచ్చారు. సో అది కేంద్రంతో కొంత అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి ఉంది. కొంత ఖచ్చితంగా ఈ వైద్య ఆరోగ్య శాఖ అనేది ఆ సంబంధిత శాఖ డెవలప్ అవడానికి చాలా ఇంపార్టెంట్ అనుకోరు సత్యకుమార్ గారు, మీ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి. అవునవును, 100% అన్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే గనక ఆరోగ్యశ్రీ ఉందో, కొన్ని పథకాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రజల యొక్క ఇన్సూరెన్స్ ఉన్నాయో, ఆరోగ్య పథకాలు ఉన్నాయో, వీటన్నిటిని కూడా కుంటుపట్టిపోయాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే కార్యకలాపాలు, ప్రజలకు ఎక్కడ సరైనటువంటి ఆరోగ్యం అనేది వ్యవస్థ అందలేదు, అదే విధంగా సరైనటువంటి టైంలో, సరైనటువంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందేటువంటి ఏవైతే పాలసీలు ఉన్నాయో సరైనటువంటి రీతిలో అందలేదు. దానిలో రకరకాల స్కాములు, మెడికల్ వ్యవస్థలో స్కాములు, కరోనా తర్వాత నుంచి వచ్చేటువంటి స్కాములు, ఇలా అన్ని రంగాల్లో ప్రజలకు సరైనటువంటి ఒక ఏదైతే ఉందో ఆ వ్యవస్థ, వైద్య వ్యవస్థ అనేది చాలా కుంటుపడిపోయింది. వాళ్ళకి ఆరోగ్యరీత్యం అనేది కుంటుపడిపోయింది. వ్యవస్థ, ఆరోగ్య కార్యకలాపాలు, ఆసుపత్రులు అన్ని కూడా ఒక ప్రభుత్వ రంగ ఆసుపత్రులు అయితే గనక చాలా దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో సరైనటువంటి ఆవశ్యకత, సరైనటువంటి మౌలిక వసతులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే చాలా భయానక, చాలా భయభ్రాంతులు. ముందు హాస్పిటల్ యొక్క అట్మాస్ఫియర్ చూస్తేనే ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి వ్యవస్థ అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది. అంటే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాలు ఏవైతే ఉన్నాయో, సత్యకుమార్ యాదవ్ గారు మా పార్టీ నుంచి మంత్రివర్గ వేసినటువంటి ఆయనకు పూర్తి అవగాహన అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నేషనల్ సెక్రటరీగా పనిచేశారు. ఈ యొక్క ఆరోగ్య కార్యకలాపాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన ఎడ్యుకేటెడ్, సరైనటువంటి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా ఆరోగ్య వ్యవస్థ, కుంటుపడిన ఆరోగ్య వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆయన సరైనటువంటి విధి విధానాలు కానీ ఆయన పూర్తి అవగాహన అనేది ఆ యొక్క వైద్య రంగాన్ని మీద, వ్యవస్థ. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా కూలంకుశంగా పరిశీలించి, కూలంకుశంగా ఆ యొక్క వ్యవస్థలకు వీళ్ళు సరైన వారా కాదా, ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక సరైనటువంటి మార్పు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచం మొత్తం కూడా చూసాయి. ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర మార్పును కోరుకున్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ అయ్యో ఇంత దయా అన్నటువంటి పరిస్థితిలో ఉంది. కనీసం రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జాలిపడి, బాధపడి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా బాధపడినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని, ఆయన వయసులో కన్నా కూడా ఎంతో కష్టపడి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు భరించో, ఎన్ని అగచాట్లు భరించో ఆయన కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఆయన ఒక రకంగా ఆయన యొక్క పర్సనల్ విశేషాలు, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా అందరినీ బాధ పెట్టారు, అందరినీ ఛాలెంజ్లు కాశారు. ఒక కనీసం వయసుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా అందరినీ బాధ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ పాలన ఛాలెంజింగ్ గా తీసుకుని, ఏమైనా సరే ప్రజలకి న్యాయం చేస్తాము, ప్రజలకి జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యకలాపాలని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఒక ఛాలెంజింగ్ గా, ఒక ప్రజల కార్యకలాపాలుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనేది జరగడం అనేది జరిగింది. ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన, ఆంధ్ర రాష్ట్ర పాలన ముఖ్యమైనదిగా కూడా మా యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరైనటువంటి రీతిలో ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడింది. కేబినెట్ కూర్పు, ఆ తర్వాత శాఖల కేటాయింపు, అందులో ఎవరెవరికి ఏ శాఖలు వచ్చాయి, ఎలా ఉండబోతుంది, రూలింగ్లో ఈ శాఖలు తీసుకున్నటువంటి మంత్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. జనార్దన గారు, గతంలో 2019-24 మధ్య ఉన్న మంత్రివర్గాలకి ఇప్పుడు మీరు ఫామ్ చేసిన మంత్రివర్గాలకి డిఫరెన్స్లు ఏమున్నాయి? డిఫరెన్షియేట్ చేయాలంటే ఏం చెప్తారు? ఒకటండి, డిఫరెన్సెస్ అనేది ఎప్పుడు ఒక యంగర్ కు ప్రిఫరెన్స్ అనేది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. బాబు గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటే ఉంటున్నారు. మళ్ళీ అదే మంత్రులని, అనుభవజ్ఞులు, వాళ్ళ అనుభవాన్ని మనం ఎప్పుడు కూడా అనుభవాన్ని పక్క పెట్టలేం. ఒక తండ్రి కూడా తన కొడుకు సంసారాన్ని మొదలుపెట్టిన సమయంలో సలహాలు ఇస్తూ ఉంటాడు. తన అనుభవాన్ని రంగరించి తన కొడుకు యొక్క కుటుంబం కూడా ఎదుగుదలకు అవకాశాలు ఇస్తాడు.
అలాగనే ఇంకా వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా రేపటి కాలంలో వీళ్ళు రిటైర్మెంట్ అయిన టైంలో కొత్తగా సమర్థవంతమైన నాయకులు, సమర్థవంతమైన పాలకులు, సమర్థవంతమైన ఆలోచన పరులు భవిష్యత్తుకు అందించడం, అనుభవజ్ఞుల్ని భవిష్యత్తుకు అందించడం అనే ఉద్దేశం చాలా స్పష్టంగా ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ వారికి ఇవ్వచ్చు, వాళ్ళేమి సమర్థులు కాదని కాదు, ఇంకా వాళ్ళకి అనుభవం ఉంది. కానీ ఆ అనుభవజ్ఞుల యొక్క సలహాలను అవకాశంగా తీసుకొని ఇప్పుడు వీరికి అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తుకు ఇంకొక 20-30 సంవత్సరాల వరకు సమర్థవంతమైన పాలకుల్ని, సమర్థవంతమైన ఆలోచన పరుల్ని, సమర్థవంతమైన భవిష్యత్తు దశ చేయగలిగిన వారిని తయారు చేసే ఉద్దేశంతోనే ఈ మంత్రివర్గ కూర్పు అనేది కనబడుతుంది. ఎందుకనంటే మీరు కనుక చూస్తే ఈ మంత్రివర్గంలో పూర్తిగా కొత్త వాళ్ళు లేరు. కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా 3-4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సీనియర్లను వాడుకున్నారు, ఎమ్మెల్యేలుగా ప్రజాసేవలో కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలుగా ఉన్న వాళ్ళను అవకాశం ఇచ్చారు. ఇప్పుడే ప్రజాసేవలో కొంతకాలం నుంచి ఉన్నప్పటికీ మొదటిసారి ప్రజాప్రతినిధికి ఎన్నికైన వారిని ఎన్నుకోవడం జరిగింది. వీటన్నిటి కనుక చూస్తే మేళవింపు అందరినీ మిక్స్ చేసి ఒకరికొకరుకు అనుభవం ఎలా ఉంటుంది, మంత్రివర్గం అంటే ఏంటిది, ప్రజాస్వామ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, సమిష్టి నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే కూర్పు అనేది అది నేర్పడం అనేది స్పష్టంగా కనబడుతుంది. కంపారిజన్ విషయానికి వచ్చినట్లయితే కొంత సామాజిక న్యాయం విషయంలో అఫ్ కోర్స్ మీరు సమతుల్యంగా మీ క్యాబినెట్ కూర్పు చేసినట్టుగా ఉన్నారు. బట్ కంపారిటివ్గా మనం చూసినట్లయితే గత గవర్నమెంట్తో ఖచ్చితంగా సామాజిక న్యాయం విషయంలో అంటే జనాభా దామర్శ ప్రకారం ఎవరైతే ఓట్లు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా క్యాబినెట్ బెర్తులు కానీ వారికి ఎక్కువగా శాఖల కేటాయింపు కానీ జరిగింది గత ప్రభుత్వంలో. ఆ విషయంలో కొంచెం వెనకబడ్డారేమో. ఆ విషయంలో అంటే కొంత ఇక్కడ మేము ఏదైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది, మేమేం మొదటికి ఏంటి, యువత, అనుభవం, ప్రజాసేవలో ఉన్న సీనియారిటీ, యువత, ఈ మూడింటి పరంగా చూసినప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు ఒక రకమైన ఆ సామాజిక వర్గానికి కొంత ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరిగింది. అది కూడా అనుభవరీత్యానే ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఇలా నాదన్ల మనోహర్ ఉన్నాడు, వాస్తవానికి ఇలా జనసేన నుంచి కనుక చూస్తే ఈజ్ ద సెకండ్ పర్సన్. అంటే పవన్ కళ్యాణ్ ద్వారా కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా మాకు కొంత కంపల్సరీ రావడం వల్ల ఇది జరిగిన సర్దుబాటు తప్పితే ఎవరిని తీసేయడం లేదు. ఇంకా నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయి. మీరు కనుక చూస్తే గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ అనేది ఏకపక్షంగా ఒకే కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అలాంటి పునరావృతం కావని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఒక భాగస్వామ్యం ఎక్కువ జరిగింది కాబట్టి అదే వర్గాలకు ఏదైతే ఇక్కడ తక్కువ అనిపించిందో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులలో కూడా వాళ్ళకి ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించి పరిపాలనలో అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించి సమతుల్యం చేయగల బాధ్యత, ఆ ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ జనార్దన్ గారు 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీరు కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి 3 పార్టీల్లోనూ సీనియర్లు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా టీడీపీలో చాలామంది 15 నుంచి 20 మంది దాకా సీనియర్లు ఉన్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ వీళ్ళందరినీ బేరీజ్ వేసుకొని వీళ్ళకి వేరే విధంగా న్యాయం చేయడం అంటే కొంచెం టిపికల్ టాస్క్ లాగా అనిపిస్తుంది మీ పార్టీ అధినేతకి. అండ్ వాస్తవం అనండి, ఇప్పుడు ఒకటండి, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏమైంది, ఇక్కడ మేము కూటమిగా 165 సీట్లు గెలిచేసరికి ఖచ్చితంగా మాకు కొంత అందరు సీనియర్లే, ఎవరు సీనియర్లు కాదు. ఇలా మేము టీడీపీలో ఉన్న 135 మందిని చూడండి, 135 మందిలో దాదాపు సగానికి సగం మంది సీనియర్లే ఉంటారు. ఎవరిని కాదనగలుగుతాం? గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాగలుగుతామా పదవులు రాకపోయినా? ఎవరిని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పార్లమెంటు పరిధిలో 2-3 సీనియర్లు వెళ్తారు. అలాగని అందరికి ఇవ్వగలుగుతామా? మంత్రి పదవుల సంఖ్య లిమిటెడ్ ఉంది. ఇక్కడ బార్ ఉంది. బార్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ పరిధిలోనే ఉండాల్సి వచ్చినప్పుడు కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఇక్కడ చాలా వాడాడు. ఎందుకనంటే భవిష్యత్తుకు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మనం అవకాశం ఇస్తే భవిష్యత్తుకు అనుభవజ్ఞులైన పాలకులు దొరకరు. పాలకులను మనం తయారు చేయాల్సిన బాధ్యతను కూడా ఈనాడు తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే దీన్ని మనం ఫస్ట్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఇది. ఎందుకంటే భవిష్యత్తుకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ మన ఇవన్నీ మెయింటైన్ చేస్తే భవిష్యత్తుకు పాలకులు ఎవరు, భవిష్యత్తుకు అనుభవజ్ఞులు ఎవరు, ఇవన్నీ కూడా ఇది అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఎంతసేపు సీనియర్లు అంటున్నాం, కానీ ఇక్కడ ఒకటేంటి అనంటే
క్రియేటివిటీ మారుతున్న అవసరాలకు తగ్గట్టు, ఈ సమాజంలో వస్తున్న పోకడల్లో వస్తున్న మార్పులకు తగ్గట్టు, అవసరాలకు తగ్గట్టు కూడా అత్యంత క్రియేటివిటీగా ఆలోచించేది నూతనంగా అవకాశాలు పొందే వాళ్ళే ఆలోచిస్తారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనం కనుక చూస్తే క్రికెటర్లను చూడండి, కోచ్ కంటే ఎక్కువ క్రికెటర్ ఆడతారు, కోచ్ సలహాలు ఇస్తాడు, అలాగని కోచ్ బాధ్యతను పక్క పెట్టలేం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కోచ్ లాగా వ్యవహరించారు, ఒక పర్ఫెక్ట్ క్రికెట్ టీమును తయారు చేసుకున్నారు. ఇది మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాని మనం ప్రతి దానికి వంకలు పెట్టవచ్చండి. అలా గనక చూస్తే ఇచ్చిన వారికే మంత్రి పదవులు ఇస్తారా? ఇలా మనం ఒకటండి, ఆలోచన విధానంలో ఆ సమర్థవంతంగా ఆ టీం పనిచేస్తుందా లేదా. ఎందుకంటే 25 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కనుక సరిగా పనిచేస్తేనే ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్ నిర్ణయం అనేది భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది. మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీళ్ళు ఎంత మేరకు సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, వీళ్ళు సమర్థవంతులా కాదా, అసలు అంత సమర్థత వీళ్ళకు ఉందా లేదా, అది మనం చర్చ జరపాలి. కానీ ఇంకా ఇందులో మనం మనం ఒకటి విమర్శించాలనుకుంటే వంకలు దొరుకుతాయి. అలాగని ఆయా సామాజిక వర్గాలలో లేరా అంటే లేరని కాదు. కొన్నిసార్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాం, పక్క పెట్టగలుగుతామా? జనార్దన్ గారు, ఇచ్చిన వారికే మంత్రి పదవులు మరీ రిపీటెడ్గా ఇస్తారా అనే అపోహ కానీ ఏదైతే నానుడు ఉంటుందో దాని నుంచి ఖచ్చితంగా మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి బయటపడినట్టే. ఎందుకంటే చాలా కొంతమందికి ఎక్కువ భయపడినట్టు కాదు, ఆయన ఒకటి ఏం ఏం చెప్తారంటే యువత ముందుకు రండి అంటాడు. యువత ముందుకు రండి, అవకాశాలు మీరు పట్టుకోండి. మీరు ముందున్న వాళ్ళని చూసి మీరు సీనియర్లని మీరే వెనుకుంటే ఎలా, మీరు పోటీ పడండి, వాళ్ళ ముందుకు రండి, తరలి అంటాడు. అదే తరహా ఆలోచన విధానం అనేది ఇలా మంత్రివర్గ కూర్పులో కనబడింది. యువతకి ఇవ్వాలి, అవకాశాలు రాని వాళ్ళకి ఇవ్వాలి. అలా అయినప్పుడే మనం అందరికీ న్యాయం చేయగలుగుతాం. రెండోది, అవకాశాలు రాని వారికి అవకాశాలు ఇచ్చినప్పుడు మిగతా వారు కూడా దీనికి పోటీ పడాలి, అంత సమర్థతను పెంచుకోవాలన్న ఆలోచన చేస్తారు. ఏ విధంగా తమ సమర్థతను పెంచుకోగలుగుతాం, ఏ విధంగా ఆ అవకాశానికి మేము పోటీ పడగలుగుతాం అనే ఆలోచన చేయగలుగుతారు. దానికి బాబు గారు ఇలా అవకాశం ఇచ్చారు, రైట్. అంతేకాని వేరొకటి భయపడినట్లుగానే అనలేదు. బయటపడిన ఆ నానుడు ఏదైతే ఉందో జనరల్గా చర్చ జరుగుతూ ఉంటుందో ఆ నానుడి నుంచి బయటపడినట్లుగా అని చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందికి ప్లేస్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా ఇచ్చిన వ్యక్తులకే ఇవ్వలేదు అనే ఒక బలమైన వాదన జనాల్లోకి వెళ్ళిపోతుంది. రైట్. ఫణీంద్ర గారు, ఆయన ఆలోచన స్పష్టంగా ఉంది, ఆయన ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంది. మనం కొత్త తరాన్ని, కొత్త ఆలోచన, ఎందుకంటే ఒక తరం ఆలోచనలు ఒక మూడిలో ఉంటాయి. వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారు తను రాజకీయాల్లో వచ్చినప్పటి విలువల్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. మరి అదే మొన్న జగన్ చూసాం. ప్రజాస్వామ్యంలో జగన్ తరహా ప్రవర్తన అనేది భారతదేశం మొత్తంలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో చూడలేదు. అంత నిస్సిగ్గుగా, అంత వ్యక్తిత్వ క్రమశిక్షణ లేకుండా ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. అదే బాబు గారు ఇంకా ఆ విలువల్ని పాటిస్తున్నాడు. అంటే ఆ తరహా ప్రవర్తనని, ఆ తరహా క్రమశిక్షణని ముందు తరంలో ప్రోత్సహించాలంటే కొంతమందిని మనం తీసుకురావాలి. వాళ్ళు మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతారు అనే ధోరణి తప్పితే, ఎందుకంటే కొత్త తరంలో కూడా కొత్త వారికి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న కొత్త అవకాశాలు కూడా బయటపడి సమాజానికి మేలు జరుగుతుంది, రైట్, అనేది కూడా ఒక అవకాశంగా తీసుకోవాలి మనం. రైట్. ఫణీంద్ర గారు, పర్టికులర్గా మీరు కూటమిగా ఏర్పడ్డారు. మీ పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి దొరికింది, జనసేన నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దొరికాయి. జనసేనకి ఇచ్చిన శాఖల కేటాయింపు మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్తో పాటుగా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నాదెండ్ల మనోహర్ విషయానికి వచ్చినట్లయితే పౌర సరఫరాలు, ఇక కందులు దుర్గేష్కి వచ్చినట్లయితే సినిమాటోగ్రఫీ, పర్యాటకం ఇవి ఇచ్చారు. సో ఈ శాఖలు ఖచ్చితంగా జనసేన కేటాయించిన శాఖలను బట్టి మీరేమనుకుంటున్నారు? ఈ శాఖలు ఖచ్చితంగా న్యాయబద్ధంగానే ఉన్నాయి, వాళ్ళకి రావాల్సినవి అనే ఒక ఒపీనియన్ ఉందా? 100%. అదే మనం చెప్తున్నాను అనిత, మనం మాట్లాడుకున్న విషయం కూడా స్టార్టింగ్ నుంచి ఇదే టాపిక్. కొత్త మంత్రులకు ఒక కసి ఉంటుంది, కొత్తగా పోటీలో ఉన్న వాళ్ళకి ఒక కసి ఉంటుంది. పాత వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా కూడా కొత్త వాళ్ళు ఏంటంటే పని నేర్చుకోవడంతో పాటు ఒక కసితో, ఒక చక్కటి ఒక నైపుణ్యంతో వాళ్ళు పని చేయాలనుకుంటారు, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. వారికి ఇచ్చినటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలని ఒక సమర్థవంత పాలన కోసం తీసుకొస్తామని చెప్పిన ఒక ఆలోచన. మీరు చెప్పినట్టుగా, మనం అనుకున్నట్టుగా ఏదైతే జనసేనకి ఏవైతే ఒక ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో
ఆ ఇంపార్టెంట్ శాఖలు అనేది సమర్థవంతం. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఆయన ఆల్రెడీ స్పీకర్ గా చేసినటువంటి వ్యక్తి, అవును. ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ విధంగా ఆయనకి ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా పాలన చేయగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కుంటి పడిపోయాయో, ముఖ్యంగా ఒక దీనా వ్యవస్థకి వెళ్ళిపోయాయో, ఒక ఎందుకు పనికిరానటువంటి వ్యవస్థలో ముందుకెళ్ళిపోయాయో అలాంటి వ్యవస్థలన్నీ ఈ రోజున కొత్తగా వీళ్ళు గనక అభివృద్ధి చెందగల కేపబిలిటీ కెపాసిటీ ఉంది 100%. ఇప్పుడు మన సినిమా రంగ వ్యవస్థ చూస్తే ఆల్మోస్ట్ టికెట్లు గతంలో పోల్చుకుంటే టికెట్ రేట్లు పెంచేశారు. కొన్ని థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు దివాళా తీసి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా రకరకాలుగా ఒక సినిమాలు ఈ రోజున కొత్త సినిమాలు తీసుకురావాలి అంటే ప్రొడ్యూసర్స్ భయపడేటువంటి వ్యవస్థ వచ్చింది. సినిమాలు ఆడలేనటువంటి పరిస్థితి, ఒక సినిమా 50 రోజులు ఆడలేనటువంటి పరిస్థితి ఎదురు ఏర్పడింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో. టికెట్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా పెంచినటువంటి వ్యవస్థ ఏర్పడింది. సో ఇదే కాకుండా అన్ని రంగాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ గానీ, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి వ్యవస్థ గానీ, అదేవిధంగా ఈ యొక్క కందుల దుర్గేష్ గారి వ్యవస్థ సమర్థవంతంగా 100% రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతే కుంటుపడ్డాయో ఆ శాఖలని సమర్థవంతంగా పరిపాలన చేయగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన ఆచి తూచి అన్ని రకాలుగా మాట్లాడుకొని ఆయన ఒక ఎక్స్పీరియన్స్, ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి కావాల్సినటువంటి వ్యవస్థని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క వాళ్ళ యొక్క సీట్లు కేటాయింపు అనేది జరిగింది. ఆ మంత్రివర్గ విస్తరణ అనేది జరిగిందని చెప్పని 100% మనం హ్యాపీగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా రానున్న రోజుల్లో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో గాని, మంత్రివర్గ పాలనలో గాని, చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానీ అన్ని రంగాల వ్యవస్థల్లో కూడా హ్యాపీగా ఉండేటువంటి వ్యవస్థ ముందుకు వెళుతుందని చెప్పేసి మరొకసారి మనం 100% ఆశించేటువంటి ఒక సీట్లు కేటాయింపు అనేది అయితే జరిగింది. ఇందులో ఎక్కడగా ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నట్టు కూడా కొత్త వాళ్ళకి ఇస్తే ఒక రకమైనటువంటి కసి ఉంటుంది. అదే మనకి ఇచ్చినటువంటి బాధ్యత మనం సమర్థవంతంగా పాలన చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగైతే కనుక సెంటర్ లో మన ఈయనకి రామ్మోహన్ నాయుడు గారికి ఎంతో ఇంపార్టెంట్ ఒక చిన్న దానిలోనే ఆయనకి పౌర విమాన శాఖల మంత్రి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి ఆ యొక్క శాఖ అనేది మనం ఆలోచన చేయాలి. అంటే కొత్త వాళ్ళకి ఆ రంగంలో ఏవైతే కుంటుపడుతున్నాయో, ఏవైతే దీన వ్యవస్థలు ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు అవి ముందుకు చేరువవ్వాలా. ఈ పవన్ కళ్యాణ్ గారు గత 8 సంవత్సరాల నుంచి ఆయన యొక్క ప్రజల్లోకి వెళ్లారు, గ్రామాల్లో తిరిగారు, వాడవాడలో తిరిగారు, తుఫాను బాధితులు కలిశారు, గ్రామాల్లో ఈ కిడ్నీ బాధితులు కలిశారు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆయన ఆఖరికి రోడ్డు రవాణా వ్యవస్థ లేనటువంటి వాళ్ళని కూడా కలిసినటువంటి వ్యవస్థ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో అలాంటప్పుడు 100% ఈ యొక్క వారికి ఇచ్చినటువంటి శాఖలు అనేవి సమర్థవంతంగా పాలన చేయగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్న వాళ్ళకి అయితే మటుకు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా, సంక్షోభంగా, చాలా చక్కగా, సురక్షితంగా ఉండేటువంటి పాలన మనం చూడబోతున్నాము. అన్ని వర్గాల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రాల్లో, అదే విధంగా ఈ యొక్క భారతదేశంలో ఒక మంచి వ్యవస్థగా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను వచ్చాను అని ఒక గర్వంగా చెప్పుకోగలిగినటువంటి, నా రాజధాని ఇది అని చెప్పేసి చెప్పుకోగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి విధంగా ఈ రోజున రాష్ట్ర పాలన ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్. ఫణీంద్ర గారు, ఈ మొత్తం కేబినెట్ కూర్పులో ఇద్దరు మాత్రం సేమ్ శాఖలు పొందినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నారా లోకేష్ కావచ్చు, లేదంటే నారాయణ కావచ్చు. వీళ్ళిద్దరూ ఆ దిశగా గట్టి ముద్ర వేయటం వల్ల, గత 2014-19 మధ్య తమదైన ముద్ర వేయటం వల్ల ఏమో కానీ సేమ్ శాఖలు కేటాయించారు. ఐటీ శాఖ లోకేష్కి అండ్ నారాయణకి పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్. 100% ఇప్పుడు గతంలో నారా లోకేష్ గారు ఈ యొక్క ఐటీ శాఖ ఏదైతే ఉందో గనక ఆయనకు ఆల్రెడీ ఒక ఐటీ రంగం మీద ఆయనకి ఎంతో అనుభవం ఉంది. ఆయన ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా పారిశ్రామిక వ్యక్తి, అదేవిధంగా ఆయన ఒక అదర్ స్టేట్స్ లో కంట్రీలో చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి 100% ఈ ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి పొందాలా, ఏదేనంటే ఈ కోడిగుడ్డు మీద చూపించినట్టు లేకపోతే గుడ్లుగానో చూపించే విధంగా కాకుండా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో విద్యారంగాన్ని నుంచి ఉత్తీర్ణ ప్రజలు ఏదైతే యువత ఉందో వాళ్ళకి సరైనటువంటి ఐటీ రంగాన్ని అందించే విధంగా కొత్త టెక్నాలజీ, కొత్త సాఫ్ట్వేర్, కొత్త ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో ఏదైతే ముందుకు వెళ్తున్నటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే గతంలో కూడా ఈ రోజున హైటెక్ సిటీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీతో ఒక హైటెక్ సిటీ డెవలప్మెంట్ చేశారు. సాఫ్ట్వేర్ ని ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అదే విధంగా ఈ యొక్క తండ్రి గారి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అనుభవాన్ని తీసుకొని 100% ఈ యొక్క చదువుకున్న వ్యక్తిగా, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు అనుభవాన్ని లోకేష్ గారు 100% తీసుకొని రానున్న రోజుల్లో యువతకి సరైనటువంటి రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ముఖ్యంగా విశాఖపట్నం, అదే విధంగా ఏవైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కి కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి.
వాటన్నిటిని ఉపయోగించుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకొని కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త వ్యవస్థని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ఐటీ రంగం అనేది నారా లోకేష్ గారికి ఇవ్వడం, అదే విధంగా నారాయణ గారు ఆయన ఒక విద్యావేత్త, ఆయన ఒక ఎన్నో విద్యా రంగాలు నడిపినటువంటి దేశంలోనే ఎన్నో ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి 100% నారాయణరావు గారు కూడా అదే విధంగా ఈ యొక్క సమర్థవంతమైన పాలన చేసే విధంగా ఆయన యొక్క సీట్లు కేటాయించడం జరిగింది. వారి యొక్క అనుభవం, చంద్రబాబు నాయుడు గారి తాలూకు అనుభవాన్ని వీళ్ళందరూ కూడా తీసుకొని ఒక క్రమశిక్షణమైనటువంటి పాలనతోటి, క్రమశిక్షణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆలోచనలతోటి 100% కూడా వాళ్ళకి కేటాయించిన సీట్లో మనం హ్యాపీగా చూడవలసినటువంటి వ్యవస్థ మనకి రానున్న రోజుల్లో ఉంది అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఎక్కడా కూడా ఏమి లుసుబాటు లేవు. ఒకవేళ సీనియర్స్ గాను ఒక అసంతృప్తిగా ఉన్నా కూడా వాళ్ళు ఆలోచన చేసి, వాళ్ళు ఒక అవగాహనతోటి, వాళ్ళ యొక్క ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్ల నుంచి కింద స్థాయి ఒక నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా విసిగెత్తిపోయి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు కలిగి ప్రజల యొక్క సమస్యలను క్లారిటీగా దగ్గరుండి చూశారు కాబట్టి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ వాళ్ళకి చిన్న చిన్న నిరాశ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క అనుభవాన్ని మరింత కూడా ఇచ్చి ఎవరు బాధపడరు. 100% అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తారు. రానున్న రోజుల్లో 100% మనం ముందుకు వెళ్తుందని చెప్పేసి మరొకసారి మీకు జనసేన నుంచి సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు, మీ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి దక్కిన శాఖలు బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకా మోర్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా సుజాత గారు? సార్, ముందుగా మీకు అలాగే బీఆర్కే వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే ఏ శాఖలు ఇచ్చారు అన్న దానికంటే కూడా ఇచ్చిన శాఖని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలం, ఎంత ట్రాన్స్పరెన్సీగా నిర్వహించగలం, ప్రజలకి ఎంత అభివృద్ధి చేసి చూపించగలం అన్న దాని మీదే మా ఫోకస్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇచ్చింది శాఖ ఏదైనా కూడా దాంట్లో మా పనితీరు కనబర్చి ప్రజలకి శభాష్ అనిపించేలాగా ఖచ్చితంగా మేము చేసి చూపించాలని. రొటీన్ గా జనరల్ గా ఒక నానుడు ఏంటంటే, నచ్చిన శాఖ, బాగా ఆశించిన శాఖ వచ్చినట్టే ఇంకా పవర్ఫుల్ గా, ఇంకా ఫుల్ ఆన్ రేంజ్ లో పనిచేస్తారనేది ఒక నానుడు కదా, అందుకని అడిగాను. అంటే నచ్చిన శాఖ, పవర్ఫుల్ శాఖ అంటే మనం సినిమాల్లో చూడడానికి బాగుంటుంది సార్. ఒక పోలీస్ శాఖ అనుకుంటే ఒక భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అని, అలాగా కాదండి. ఇక్కడ ప్రజలకి అన్ని రకాలుగాను ఉండాలి. అంటే ఒక ఆర్థిక శాఖ ఉన్నదనుకోండి, ప్రభుత్వానికి వచ్చే రాబడి కానీ, చేసే ఖర్చులు కానీ ఎట్లా సమతుల్యంగా చేయాలన్నది ఆర్థిక శాఖ నిర్వహించుకోవాలి. అలాగే పరిశ్రమల శాఖ అనుకుంటే తీసుకుంటే కనుక మనకి కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం, అలాగే పెట్టుబడులు ఇంటర్నేషనల్ సంస్థల నుంచి మనం పెట్టుబడులు తెచ్చుకోవడం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఉంటే మన ప్రభుత్వంలో నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ అన్ని సమర్థవంతంగా నిర్వహించడం. ఏ శాఖకు ఆ శాఖే సార్. అంటే చేతిలోని 5 వేళ్ళు ఒక రకంగా ఉండు చూడడానికి, కాకపోతే అన్ని కలిస్తేనే పిడికిలు గట్టిగా ఉండి ప్రభుత్వం పరిపాలన కూడా అలాగే ఉంటుంది. ఏ శాఖకు ఆ శాఖలోనే చేయడానికి ఎంతో పని ఉంటుంది. అలాగే ఇంకా అభివృద్ధి పరచాల్సిన, మెరుగుపరచాల్సిన అవకాశాలు ప్రతి శాఖలోనూ ఉంటాయి సార్. చేసే చిత్తశుద్ధి మనిషికి, ఆ శాఖ చేపట్టిన వాళ్ళకి ఉండాలి తప్ప ప్రతి శాఖలోనూ ప్రజలకు సేవ చేసే అవకాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, గ్రామీణ నీటి వసతి శాఖ కానీ, అలాగే పర్యావరణం, అటవీ శాఖ కానీ చేయడానికి ఎంత పని సార్. చేతి నిండా అంటే చేయగలిగినంత పని, చేయగలిగినంత అభివృద్ధి. మనం అటవీ శాఖ తీసుకుంటే అంటే పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ నష్టపోతున్న అడవులన్నిటినీ మనం వాటిని మళ్ళీ పునరుజ్జీవించేసేటట్టు, అలాగే ఎర్రచందనం, మెయిన్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎన్నో రకాలు సార్, ఎన్నో రకాలు, ఒకదానికొకటి లింక్ ఉంటూ, అలాగే గ్రామాలని, అంటే మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్న గాంధీ గారి మాటల ప్రకారం గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజల్ని ఆర్థికంగా, అలాగే ఆరోగ్య రీత్యా అన్ని రకాలుగా ప్రజలు డెవలప్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రం డెవలప్ అవుతుంది, తద్వారా దేశం డెవలప్ అవుతుందనే నానుడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయడానికి ఎంతో ఉంది సార్. అన్ని శాఖల్లోనూ పని ఉంది. అంటే మనం గత 5 ఏళ్లలో మనకి వీళ్ళు చేసిన డ్యామేజ్ ఇంకో 10 సంవత్సరాలైనా కూడా మనం తీర్చుకోలేము, అంత ఘోరంగా ఉంది. ప్రతి శాఖలోనూ అటు ఏమంటారు అవినీతి కానీ,
అలాగే లోటుపాట్లు కానీ చాలా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి చేతి నిండా పని అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి శాఖలో కూడా వాళ్ళంతా మొత్తం జీరో నుంచి మళ్ళీ మైనస్ నుంచి అన్ని చేసుకుంటూ రావాల్సిందే అండి. కాదు మళ్ళీ పని అప్పచెప్పాలంటే వేరే వెళ్ళిపోతుంది. ఎందుకు పనికిరాని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తారు కాబట్టి మనకి పని వచ్చిందని చెప్పాలా, అంతేగాని మళ్ళీ పని అప్పచెప్పారంటే మళ్ళీ ఆయన ఏదో మనకు అప్పచెప్పినట్టుగా ఉంటుంది. లేదండి, మైనస్ లోకి తీసుకెళ్లారు, మైనస్ లోంచి ప్లస్ లోకి తీసుకురావాలంటే అది కాబట్టి వారు ఏం చేయకుండా జస్ట్ బటన్లు నొక్కుతూ కూర్చున్నారు కాబట్టి ఆ బటన్లు నవరత్నాలు ఎక్కడో రాలిపోయి ఆ బటన్లు ఎటో పోయినాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి వదిలిపెట్టారు కాబట్టి మళ్ళీ అవంతా సరి చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూడా స్క్రీన్ వైపు కనబడదు, ఆయనకే ఉంటుంది ఆ బటన్ ఇలా, అది అందులో ఏముందో కూడా తెలియదు, ఆయన సినిమాలో చూస్తున్నాడో ఏం నొక్కుతాడో కూడా తెలియదు, ఆ బటన్ కూడా ఇలాగే ఉంటుంది. సారీ చెప్పండి. సో అది అలా నొక్కుడు కార్యక్రమం, బటన్ కూడా అనద్దమ్మా, నొక్కుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఈ 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, అంతకు ముందు 5 ఏళ్లు కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోయిందని. ఆయన కళ్ళు మూసుకోబట్టి ఈ రోజు రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో తగలడింది. అంటే అధికారం ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కళ్ళు మూసుకుని నిద్రపోమన్నా మరి నిద్రపోయే పనే చేశారు. కనీసం ఆ నిద్రపోయి ఉంటేనా ఉన్న నిధులన్నా ఉండేవి, మరి దోచేశారు. అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు లేచేసి దోచేశారు అనమాట. రైట్ రైట్ రైట్. బయటికి రాలేదు, కుర్చీలు ఎగిరిపోయాయి, కుర్చీలు అరిగిపోయి ఆయన కూర్చున్న కుర్చీ అరిగిపోయింది పాపం, బయటికి రాలేదు. ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతోటి కనీసం ఒక ప్రతిపక్షంగా హోదా లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళని ప్రజలు గెలిపించినందుకు ఆ 11 మంది అసెంబ్లీలో ప్రజలకి అనుకూలంగా ఉండే తీర్పులు అంటే తీర్మానాలకి వాళ్ళు సహకరించాలని పరిపాలన సహకరిస్తారేమో అనుకుంటే అది కూడా లేదంట. ఈ 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకునే ఉంటారంట. అంటే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు అసెంబ్లీకి వస్తారన్నది కూడా డౌట్ గానే ఉందండి. వాళ్ళు మొహం చూపించుకోలేని పరిస్థితి. అవసరం లేదమ్మా, అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? ఏదైనా సరే మాట్లాడడానికి అసెంబ్లీకి రావాలి, అంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పాలన చాలా బాగుంటుంది. సో వాళ్ళకి అసెంబ్లీకి వచ్చి అనవసరం మళ్ళీ డీజిల్ కార్లు ఈ యొక్క మళ్ళీ మా యొక్క మన ఇవి ప్రభుత్వ ఖజానా మళ్ళీ డబ్బులు వేస్ట్, అంటే డైరెక్ట్ గా అనకూడదు కాబట్టి చెప్తున్నా, బొక్క అవ్వకూడదు అనవసరంగా. డైరెక్ట్ గా వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే బెటర్. వాళ్ళ నాయకుడు అలాగే ఎదుగుతున్నా వాళ్ళందరూ ఇంట్లో కూర్చోవడమే, వాళ్ళ అవసరమే లేదు, అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. జనార్దన్ గారు, డీజిల్ ఖర్చులు అవన్నీ మళ్ళీ అదనపు ఖర్చులు అవన్నీ. జనార్దన్ గారు ఒక పాయింట్, మీరు అవునన్నా కాదన్నా, జనార్దన్ గారు అవునన్నా కాదన్నా, నేను ఒక పాయింట్, నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి. ఒక క్లారిఫికేషన్ అండి, ఒకటే, ఏది ప్రాధాన్యత శాఖ, ఏది అప్రాధాన్యత శాఖ, ఏది తక్కువ ప్రాధాన్యత శాఖ అనేది ఎప్పుడు ఉండదండి. మీరు గనక కొన్ని దేశాలను కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన నైబర్ కంట్రీ శ్రీలంకను తీసుకోండి. అది మనం జనరల్ గా మన దేశంలో ఏంటి అని అంటే హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటి శాఖలే ప్రాధాన్యత గల శాఖలు. వాళ్ళు ఏదో గొప్ప మంత్రులుగా చూస్తారు. కానీ మీరు గనక చూస్తే టూరిజాన్ని ఏదో తక్కువ చేసి చూస్తారు. కానీ కొన్ని రాష్ట్రాలు మన దేశంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ గోవా, కంప్లీట్లీ ఇట్ డిపెండ్ ఆన్ టూరిజం. ఇట్స్ డెవలప్మెంట్, ఇట్స్ నీడ్స్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ బై ది టూరిజం డిపార్ట్మెంట్, టూరిజం యాక్టివిటీస్. మీరు అంతేకాకుండా శ్రీలంకను తీసుకోండి. శ్రీలంక యొక్క హైయెస్ట్ రెవెన్యూ ఏంటండి? టూరిజం. అంటే ఎక్కడ కానీ ఆపర్చునిటీస్ ని కనుక క్రియేట్ చేయాలనుకుంటే, దాన్ని కనుక మన దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మన దగ్గర ఒక కమిట్మెంట్ ఉంటే, మన దగ్గర ఒక కసి ఉంటే, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ హైలీ ప్రియారిటీ, హై ప్రియారిటీ డిపార్ట్మెంట్ అనండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన దగ్గర ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేది, ఐ థింక్ సింగ్, వివేక్ సింగ్ అనే జైళ్ల శాఖ, తెలంగాణలో కూడా జైళ్ల శాఖ ఐజీ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆయనను జైళ్ల శాఖకి ఎందుకు పంపించారంటే, ఈయనను లా అండ్ ఆర్డర్ లో కానీ మిగతా డిపార్ట్మెంట్ లో అతను ఖచ్చితంగా పనిచేస్తే భరించలేక ఆ జైళ్ల శాఖ అయితే ఇతనితో ఏ ప్రాబ్లం ఉండదని జైళ్ల శాఖకు పంపించారు. కానీ ఆ జైళ్ల శాఖలో ఆయన ఉండి చేసిన పని ఏంటండి, మనకు తెలంగాణలో అన్ని ప్రధాన నగరాలలో జైళ్ళున్న దగ్గర మంచి పెట్రోల్ బంకులు పెట్టి ఖైదీలతో నడిపించాడండి. అంటే ఒక మనిషికి, ఒక అధికారికి, ఒక నాయకునికి చిత్తశుద్ధి ఉంటే, చెయ్యాలన్న తపన ఉంటే, కమిట్మెంట్ ఉంటే, అలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో క్రియేట్ చేయొచ్చు. అలాంటి ఎన్నో కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ తోని జైల్లో పెట్రోల్ బంకులు క్రియేట్ చేయడం అంటే ఆలోచించండి. మీరు అవునన్నా కాదన్నా 2019కి ముందు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో
గెలవడానికి ప్రధాన కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ ఖచ్చితంగా పాదయాత్ర. మళ్ళీ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అనే సంకేతాలు కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. అది ఇంపాక్ట్ మళ్ళీ మీకు మీ ప్రభుత్వం మీద చూపించే అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే ఖచ్చితంగా ఆ పాదయాత్ర అనేది చాలా ఎఫెక్ట్ చూపెట్టింది. ఒకటండి అప్పటి ఒక నిమిషం సార్ జనాలు ఒక్కసారే మోసపోతారండి. వెళ్ళారా ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు బారికేడ్లు కట్టుకుని పరదాలు కట్టుకుని ఎక్కడో దాక్కున్నారు. 151 మ్యాండేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్తారు? అంటే అధికారం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం జనాలు కావాలా ఈ ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి? జనార్దన్ గారు ఒక్క నిమిషం అండి. ఒకటండి, ఒక పాదయాత్ర అనే మాటే ప్రభావం చూపలేదండి. అతను రాజశేఖర రెడ్డి కొడుకనడం, రాజశేఖర రెడ్డి కొన్ని పథకాలతోనే, సంక్షేమ పథకాలతోనే, తాను కూడా సంక్షేమ పథకాలతోనే. ఎందుకంటే జనరల్ గా మన తెలుగునాట ఒక సామెత ఉంటుంది, జుట్టున్నమ్మ ఎట్లా జడేసుకున్నా జల్లుతుంది, ఎలానైనా జడేసుకోవచ్చు అని. వాస్తవానికి రాజశేఖర రెడ్డి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొన్ని ఆదాయ వనరులు సృష్టించడంతో ఆ ఆదాయ వనరులను ప్రాతిపదిక చేసుకొని రాజశేఖర రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాడు. ఆ సంక్షేమ పథకాల క్రెడిట్ అనేది ఆదాయాన్ని సృష్టించిన చంద్రబాబు కాకుండా రాజశేఖర రెడ్డి పోయింది. దాన్ని బేసిక్ గా చేసుకొని అలా రాజశేఖర రెడ్డి లాగా లేదు, ఒక్క ఛాన్స్ అంటున్నాడు, యంగరు అని ఇలా రకరకాల కారణాలు జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చాయి. కానీ 5 సంవత్సరాల పాలన అనేది తాను ప్రతిపక్ష నాయకునిగా పోషించిన పాత్రకు, మాట్లాడిన మాటలకు, అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు ఏమైనా పొంతనుందా? మరో అవకాశం ఇవ్వడానికి ఏమన్నా ప్రజల్లో మార్పు తెచ్చేలా ఆలోచనలో ఏమన్నా ఉందా? నేను ఇవాళ కూటమి గెలవడానికి, ఇవాళ చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత కారణమో, చంద్రబాబే కావాలా, మాకు వేరే దిక్కు లేదని ప్రజలు నిర్ణయించుకోవడం కూడా అంతే కారణం. జనరల్ గా మీరు ఎక్కడైనా కూడా ఎలా జరుగుతుందంటే, గత ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తితోనే కొత్త మార్పు కోరుకుంటారు ప్రజలు. కానీ ఇక్కడ అలా కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోను కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంటే అది కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి పాలన పైన, ఆ అరాచక పాలన పైన అసంతృప్తి, నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అతని సమర్థత పైన అతని పాలన పైన ఉన్న నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో గెలిపించారు. అతని పైన ఇక ఒకటండి, మీరు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగునాట ఈ 2 పార్టీలు బతకవు. బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ బతకవు. ఎందుకంటే దానికి కారణం చెప్తా. ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్న కాలంలో వ్యవహరించిన తీరే కారణం. ఇక ఈ పార్టీలు మళ్ళీ అధికారంలో రావద్దురో బాబోయ్ అని ప్రజలు భయపడే పరిస్థితికి, ఆలోచనకి ప్రజల్ని తీసుకొచ్చేది వీళ్ళ పాలన. కానీ చంద్రబాబు అలా చేయలేదు, ఎక్కడ విలువలు కోల్పోలేదు. ప్రతిపక్షాలకు అత్యంత గౌరవం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. కానీ అదే మీరు కనుక ఈ 2 పార్టీలను చూడండి. కాబట్టి ప్రజలు తిరిగి అధికారంలోకి ఇవ్వాలి అంటే వాళ్ళ పరిపాలన గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి. మేము అప్పులు చేసాం, సంక్షేమం ఇచ్చావు, నేను సంక్షేమం ఇచ్చాం, ఎలా చేసావు అప్పులు? ఇలా మేమేమంటున్నాం, ఆదాయం సృష్టిస్తాం, సంక్షేమం ఇస్తాం అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, అప్పులు చేస్తాం, సంక్షేమం ఇస్తాం అంటున్నాం. ప్రజలు దీన్ని హర్షించట్లేదు. మనకు మనం జబ్బలు జరుచుకుంటేనో, మనకు మనం శబాష్ అని ఈపు జరుచుకుంటేనో గొప్పతనం కాదండి. ప్రజలంత అమాయకంగా లేరు. ప్రజలు అయితే రాకపోవచ్చు. ఎందుకు రాలేదంటే ఎంత ఘోరమండి, సోషల్ మీడియాలో సాధారణమైన ప్రతిస్పందన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తే కూడా సిఐడి ఆఫీసుల చుట్టి ముసలి వాళ్ళని, రంగనాయకమ్మ అనే వృద్ధురాల్ని ఎంత హరాస్మెంట్ చేశారంటే దీన్ని చూసాం. దీన్ని బేరీజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో మౌనంగా ఉన్నారు ప్రజలు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దెబ్బను రుచి చూపించారు. ఇక మాత్రం ఇలా ఆంధ్ర ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డినే కాదండి, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుని ఎవరిని కూడా, ఒక్క ఛాన్స్ అని వచ్చే పాలకుని ఎవరిని నమ్మొద్దని ఇలా ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఇక కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తే నేను ఒకటే మాట అంటున్నా, ఒక సింహం అట ఇక నేను జీవితంలో వేటాడనని ప్రామిస్ చేసిందంట. ప్రజలు నమ్ముతామండి? ఒక కొంగ నేను ఏనాడు
మాంసం ముట్టనని ప్రమాణం చేసిందట, తపస్సు చేసిందట. నమ్మగలుగుతామా? కాబట్టి Right, right. జగన్మోహన్ రెడ్డిది కూడా అంతే. ఆ పాదయాత్రతోనే జనం మోసపోయాం, మేము మోసపోయాం థ్యాంక్ యూ సో అని మచ్. ఏడుస్తున్నారు. మళ్ళా పాదయాత్ర సమయం చేస్తే- మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫణేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రావు గారు. సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేస్తున్నాను. రైట్, ఇది వాళ్ళ ఇది గ్రేట్ డిబేట్. క్యాబినెట్ కూర్పు జరిగిపోయింది, శాఖల కేటాయింపు కూడా జరిగింది. అఫ్ కోర్స్ కొత్త వారికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, మంచి మంచి శాఖలు కూడా కేటాయించారు. ఇక పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది ఏంటి, రేపటి నుంచి శాఖల కేటాయింపు ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక పరిపాలన రంగంలో దిగేస్తారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి, గత ప్రభుత్వ వైఫల్యాలను ఏమైనా ఎత్తి చూపుతారా, లేదంటే వీళ్ళు ఒక మార్కు సెట్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా తెలియాలంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.